భూమి మీద మనుషులు ఎంతో జ్ఞానాన్ని సంపాదించినా తన గురించిన జ్ఞానం మాత్రం సంపాదించలేకపోయాడు. అందుకని మనుషులు మనుషులు ఎలా ఈ లోకంలోనికి వచ్చారు అని మాట్లాడితే మూర్ఖుడు మాట్లాడుతూ మనుషులు కోతుల నుండి వచ్చారని చెప్పాడు. మరికొందరిని అడిగితే మనుషులు సర్పానికి పుట్టారు అని, సర్ప సంతానమని మూర్ఖపు ఆలోచనలు తెలియజేస్తూ ఉన్నారు. మరికొంతమందిని అడిగితే మానవ జన్మే పాప జన్మని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ చదువుకున్న వారి దగ్గర నుండి కనీసపు ఆలోచనలు కలిగిన వారి వరకు కూడా మానవ జన్మను అర్థం చేసుకోలేదని చెప్పాలి. దేవుని బిడ్డలారా, మానవ జన్మ చాలా గొప్ప జన్మ. ఎందువల్ల గొప్పది అంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు. నరులను అనగానే ప్రారంభ నరులని మాత్రమే మీరు అనుకోకండి. పుట్టుకొస్తున్న ప్రతివాడు కూడా నరుడే, పుట్టుకొస్తున్న ప్రతివాడు కూడా మనిషి. ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికీ కూడా దేవుడు తన చేతులతో చేస్తూనే ఉన్నాడు. అందుకనే ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం.